హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు అలిజాస్ కిచెన్. ఈరోజు ప్రాన్స్ ఫ్రై మసాలా గ్రేవీ ఎలా చేద్దామో చూసేద్దామా, రండి చూసేద్దాం. దానికి 1 కిలో ప్రాన్స్ తీసుకున్నాం. ఒక 4 ఉల్లిపాయలను సన్నగా తరుక్కోవాలి. ఒక 2 గుప్పెళ్ళు పుదీనా, 3 టమాటా తీసి నైస్గా కట్ చేసుకోవాలి. ఒక 10-12 పచ్చిమిర్చిని కూడా అది కూడా మధ్యలో చీలికలుగా చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచుకుందాం. ఇప్పుడు ఒక 50 గ్రాముల వెల్లుల్లిపాయలని మిక్సీ పట్టించుకోవాలి కచ్చాపచ్చగా. ఇప్పుడు మనం రొయ్యల్లో ఒక 1/2 స్పూను చికెన్ మసాలా, ఒక 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకొని ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపెట్టాను అలానే కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు స్టవ్లో కడాయి పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకొని ఒక 50 గ్రాములు కాజు తీసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి దాన్ని కూడా తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం మసాలా కలిపిన రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యల్ని కూడా దాంట్లో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక 75% కుక్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా అలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు వేసుకుని కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు, పుదీనా దాన్ని కూడా దాంట్లో వేసేసి కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు వేగొస్తుంది. ఇప్పుడు వేగిన తర్వాత మనం వెల్లుల్లిపాయ కచ్చాపచ్చగా చేసుకున్నాం కదా, దాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 స్పూను సాల్ట్ వేసేసుకొని ఆ వెల్లుల్లిపాయ ముద్దను కూడా దాంట్లో వేసేయాలి. వేసేసి మొత్తం అంతా టమాటా ముక్కలంతా మగ్గి రావాలి. మగ్గొచ్చేదాకా ఉడకనిద్దాం. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గొచ్చాయి. ఇప్పుడు ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత ఒక 1/4 స్పూను పసుపు, ఒక 2 స్పూన్ల చికెన్ మసాలా కూడా వేసి ఒకసారి పచ్చి స్మెల్ పోయేదాకా లైట్గా అలా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా దాంట్లో వేసేద్దాం. వేసేసి అలా ఒకసారి ఇలా ఒకసారి కదిపేసుకుందాం. అంతే. మనకి పచ్చిమిర్చి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, లైట్గా. అంటే అది కొంచెం ఫ్లేవర్ కోసమే మనం పచ్చిమిర్చి వేసాము, అలానే కారం కోసం కూడా. ఇప్పుడు మనకు పచ్చిమిర్చి కారం సరిపోదు అనుకుంటే ఒక స్పూన్ కానీ ఒక 1/2 స్పూన్ కానీ కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కదిపేసి మనం ఫ్రై చేసి ఉంచుకున్న రొయ్యల్ని తీసి దాంట్లో వేసేసి బాగా మసాలా అంతా రొయ్యలకి పట్టాలి అనమాట. ఆ రొయ్యలకి పట్టేటట్టుగా బాగా కదుపుకోండి. అలా 2-3 సార్లు మధ్యలో కదుపుకోండి, కొంచెం ఫ్రై లాగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర జల్లేసి లైట్గా ఒకసారి కదుపుకొని మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా కాజు, దాన్ని అలా వేసేద్దాం. వేసేసి స్టవ్ కట్టేయడం, అంతేనండి. రొయ్యలు ఫ్రై మసాలా గ్రేవీ రెడీ. ఎలా వచ్చిందో నా కామెంట్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.